ఏదేమైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేదే లేదని తేల్చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఏం చేసుకున్నా డోంట్ కేర్ అనడంతో ఏం జరుగుతుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా లేదా? కొన్నాళ్లుగా ఏపీ పాలిటిక్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కానీ ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇస్తేనే సభకు హాజరవ్వాలనే యోచనలో జగన్ ఉన్నారు. అయితే వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకుంటే సభ్యత్వం రద్దవుతుందని అధికార పక్షం అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి హాజరుపై జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. మాట్లాడడానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది. ఇంతే సమయం ఇస్తామంటే అక్కడికి వెళ్లి ఏం చేయాలంటూ ప్రశ్నించారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామని, ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని తేల్చేశారు జగన్. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ ఈ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్ సమన్స్ ఇచ్చింది. కోర్ట్ స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాదన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఏమన్నా చేసుకుని నేను రెడీగానే ఉన్నా, బుద్ధి గురించి చేసుకోండి, ఏమవుతామని ఏం జరుగుతుంది. ఎవడు కాదంటే ఏమైనా చేసుకోండి. మీరేం చేసుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. న్యాయపరంగా అన్ని విషయాలు కనుక్కున్నాకే అంత గట్టిగా మాట్లాడి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీకి రాకుంటే చర్యలు తీసుకుంటామనే వారికి కూడా మీ ఇష్టమని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసి బాల్ వారి కోర్టులోకి నెట్టారు జగన్. మరి వైసీపీ అధినేత కామెంట్స్ కు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.